రెడ్డికి యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో వరి ధాన్యం సేకరణ పత్తి కొనుగోలుపై అధికారులతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమీక్ష నిర్వహించారు. రైతు కష్టపడి పండించిన పంటకు సరైన మద్దతు ధర కల్పించి కొనుగోలు చేసే బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందని అన్నారు. సకాలంలో యూరియా దొరకక రైతులు ఇబ్బందులు పడ్డారని చెప్పారు. కష్టపడి పండించిన పంట అకాల వర్షాలకు తెలిసి ముద్ద కావడం బాధాకరమని అన్నారు. ప్రభుత్వం ప్రత్యేకించిన కొనుగోలు చేస్తుందని, రైతులు దళారుల చేతుల్లో మోసపోవద్దని మంత్రి సూచించారు. ఇప్పుడు మనకి లక్షకు పైబడి క్వింటాలు మనకి సెంట్రల్ లో ఉన్నాయి. మొత్తం ఉన్నవి మనకి 329 సెంటార్లు. దానికి సంబంధించి ఐకేపీ 146, ట్యాక్స్ 165, ఎఫ్పిఓ 15, మెప్మా సరిపోయిన తాపమానాలు ఎన్ని ఉన్నా కానీ ఈ వర్షాలు రెగ్యులర్గా రైతులు ఇబ్బంది పడుతుంది. అయినా సరే రైతులకు విజ్ఞప్తి చేస్తున్నారు, మీరు ఎవరు కూడా తొందరపడి మీరు బయట అమ్ముకోకండి, తక్కువ ధరకు అమ్ముకోకండి. మన దగ్గర బోనస్ ఇచ్చే సన్నాలు కూడా తక్కువ వేసింది. కొన్ని ప్రాంతాల్లో నిజామాబాద్, అలాగే నల్గొండ జిల్లా సాగర్ లాంటి ప్రాంతంలో 50-60% వేసింది. నిజామాబాద్ లో 70% వేసింది. ఈసారి మా ప్రభుత్వం కూడా మన క్యాబినెట్ లో నిర్ణయం తీసుకుంది, ఈ 2730 పాటు బోనస్ కూడా కలిపి ఎక్కువ చేయాలని. కానీ మన దగ్గర సన్నాలు తక్కువ వేసినప్పుడు అయినా సరే వచ్చే సంవత్సరం అంటే దాన్ని ఇంకా పెంచాలని, దాంతో పాటు ఈ రోజు కలెక్టర్ గారు క్లియర్ గా ఇన్స్ట్రక్షన్, రైతులు వారకాలం శ్రమించి పండించిన పంటలు కొనే బాధ్యత అధికారులుగా మీ మీద, మా మీద, ప్రభుత్వం మీద ఉన్నది. కాబట్టి మీరు ఈసారి యూరియా కూడా ఇబ్బంది అయింది కొద్దిగా, ఎందుకంటే అది కేంద్రం ఇవ్వాల్సిన యూరియా రావాల్సిన యూరియా రకాలు రావడం, ఏదో ఇబ్బంది పడి తెచ్చుకొని పంట పండించిన సమయంలో వర్షాలు రావడం, చచ్చిపోవడంతో రైతులు ఆందోళన ఉన్నారు. వాళ్ళని ధైర్యాన్ని ఇచ్చడానికి ధైర్యాన్ని ఇస్తూ మీరు బాధపడకండి, మేము ఉన్నాం. ప్రభుత్వం రైతు ప్రభుత్వం ఉన్నది, మీకు తప్పకుండా అండగా ఉంటాం. మీ ప్రతి గింజ ఉండే వరకు ఉన్న 45 గంటల నుంచి 72 గంటల మీ డబ్బులు ఉంటాయి. సరిపోయిన తాపమానాలు ఎన్ని ఉన్నా కానీ ఈ వర్షాలు రెగ్యులర్గా రైతులు ఇబ్బంది పడుతుంది. అయినా సరే రైతులకు విజ్ఞప్తి చేస్తున్నారు, మీరు ఎవరు కూడా తొందరపడి మీరు బయట అమ్ముకోకండి, తక్కువ ధరకు అమ్ముకోకండి. మన దగ్గర బోనస్ ఇచ్చే సన్నాలు కూడా తక్కువ వేసింది. కొన్ని ప్రాంతాల్లో నిజామాబాద్, అలాగే నల్గొండ జిల్లా సాగర్ లాంటి ప్రాంతంలో 50-60% వేసింది. నిజామాబాద్ లో 70% వేసింది. ఈసారి మా ప్రభుత్వం కూడా మన క్యాబినెట్ లో నిర్ణయం తీసుకుంది, ఈ 2730 పాటు బోనస్ కూడా కలిపి ఎక్కువ చేయాలని. కానీ మన దగ్గర సన్నాలు తక్కువ వేసినప్పుడు అయినా సరే వచ్చే సంవత్సరం అంటే దాన్ని ఇంకా పెంచాలని, దాంతో పాటు